రుద్రాని రాహుల్ దగ్గరికి వచ్చి "నువ్వు సీఈఓగా అయ్యే విధంగా నేను చూసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని మాత్రం "నీ దగ్గర కనీసం ఎలాంటి క్వాలిటీసు లేవు కదరా! నిన్నేదో రాజుని చేసేసి నేనేమో శివగామిలాగా కూర్చుందాం అనుకున్నాను. కానీ నీ దగ్గర అలాంటి క్వాలిటీస్ ఏమీ లేవు. అన్నీ నేనే చూసుకోవాలి. ఇప్పుడు నేనే రాజుని, నేనే మంత్రిని. సరేలే నాకు తప్పుతుందా ఏంటా? అన్నీ నేనే చూసుకుంటానులే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ మాత్రం "నాకు అర్థం కావటం లేదు. సుభాష్ మామయ్య ఒప్పుకుంటాడంటావా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని మాత్రం "ఒప్పించే విధంగా నేను చేస్తాను కదా! అన్నీ నేను చూసుకుంటాను. నీకు సీఈఓ క్వాలిటీస్ అన్నీ ఎలా ఉండాలో, ఎలా నేర్చుకోవాలో అన్నీ నేర్చుకో చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే "సరే మమ్మీ, నువ్వు చెప్పిన విధంగానే నేను చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని మాత్రం "ఏ పామును కదపాలో ఆ పామునే నేను కదిపి ఇప్పుడు నిన్ను ఎలాగైనా సరే సీఈఓ గారు చేయవలసిన బాధ్యత నా మీద ఉందిరా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ అయితే "సరే మమ్మీ, నువ్వు ఏం చెప్పినా సరే తల ఊపుకుంటూ నువ్వు చెప్పిన విధంగానే నేను చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "నువ్వు ఏమి చేయనవసరం లేదురా. వాళ్ళందరినీ నేను అడుగుతున్నప్పుడు నువ్వు కాస్త బాధపడుతున్నట్లుగా నటించు అంతే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాహుల్ అయితే "ఇలాగేనా మమ్మీ" అని చెప్పేసైతే ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే "అవునురా, బాగానే చేస్తున్నావురా" అని చెప్పేసైతే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ అయితే "సరే మమ్మీ, డన్. నువ్వు చెప్పిన విధంగానే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. నన్ను సీఈఓగా చెయ్యు. మొత్తం రాజ్యాన్నే ఏలేద్దాం" అని చెప్పేసైతే అనుకుంటూ హై ఫైలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్